ఇప్పుడు అఘోరా ఆల్రెడీ ఓ పెళ్లి చేసిన చాలా విశ్వాసం సృష్టిస్తుంది బ్రో. అఘోరా కాదు, అది దొంగ దొంగ చెత్త చెదారం అంతా మైండ్ లో ఉంటాయి బ్రో. నిజంగా ఆడు అఘోరే కాదు. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడే చెప్పాను బ్రో. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడే ఆడు అఘోరి కాదు, పెద్ద దొంగ ఐటమ్ బి చెప్పాను. ఎందుకని చెప్తున్నానంటే వాడి వల్ల అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు ఏమన్నాడు, అఘోరలో మేము మాకు ఫీలింగ్స్ లేకుండా ఉండాలంటే కొన్ని సంవత్సరాలు కఠోర దీక్షలు కఠోర శిక్షలు ఉంటాయని చెప్పిన వ్యక్తి ఈ రోజు నువ్వు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? హిందూ ధర్మంలో అంటే మనకు సనాతన ధర్మంలో అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకున్నారని చెప్పావు. లుచ్చగాడాడు. ఆ లుచ్చ చేసుకోకూడదు అని నువ్వే చెప్పి ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఒక లుచ్చగాడివి. నీ వల్ల భ్రష్టు పట్టిపోతుంది. నిన్ను చూసి వేరే వర్గాల వారు నవ్వుతున్నాడు. చిల్లర ముండా వడక మొన్నటిదాకా గాలికి తిరిగినోడు కలర్ వేసుకుని రంగులకి ఈ రోజు ప్రపంచానికి నాశనం చేస్తున్నాడు. అఘోరులంటే ఏంది భయ్యా? అఘోరులంటే ప్రపంచ దేశాలు శివుణ్ణి జపిస్తూ జ్ఞానంలో ఉంటారు. 100 సంవత్సరాలు వాళ్ళు జపిస్తారు. దేవుడు అంత భక్తి ఉంటది, అంత నమ్మకం ఉంటది అని చెప్పేసి ప్రపంచ దేశాలు మన వైపు చూస్తుంటే ఈడు వచ్చి ప్రపంచానికి మన ఇజ్జత్ దీపిస్తాడు. అలాంటి ఐటమ్ వాడు. మంత్రాలకి చంద్రకాలు రావాలని చాలా మంది అంటున్నారు అఘోర దొంగని. మరి ఈ దొంగని నమ్మి ఒక బీటెక్ చదువుకున్న విద్యార్థి అమ్మాయి వర్షిని ఉందో ఆవిడ వెళ్ళిపోవడానికి గల కారణం చాలా మంది అంటే బ్రో నేను చాలా మ్యాన్పులేటెడ్ ఫిల్ చాలా మ్యాన్పులేట్ చేస్తాడు. ఇది ఐటమ్ వాడు. నిజం చెప్తున్నా, వీడు లింగ మార్పిడి చేసుకోక ముందు పెద్ద ఐటమ్ వాడంట. ఆ తర్వాత అమ్మాయిల దృష్టి ధ్యాస ఎక్కున్నప్పుడే దాని మీద పెట్టినట్ట వాత. అయినా వీడు మారట్లేడు అని చెప్పేసి వెళ్ళిపోయి ఊరు నుంచి వెళ్ళగొడితే ఊరవతలు ఎక్కడ పోయి 4 సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఈరోజు మ్యాన్పులేట్ చేసి అమ్మాయిని అంటే ఎంత బ్రెయిన్ వాష్ చేశాడంటే ఆ అమ్మాయిని ఒక టెర్రరిస్ట్ కంటే డేంజర్ గా బ్రెయిన్ వాష్ చేసి ఇచ్చా కొడుకు బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని ఈ రోజు లొంగ తీసుకున్నాడు. అయ్యా నిజంగా వీడు చెప్పిన నీతి సూత్రాలు ఏ ఒక్కటి నిజం కాదు. ఇంకొకటి వీడు చేసే పళ్ళు ఏవైతే పరమ చెత్త పళ్ళు. వీడు అఘోరి కాదు, దొంగ గజ దొంగ. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయికి నేను ఒక సజెషన్ ఇస్తున్నా. అమ్మ నాకున్న వయసులో పెద్దవాళ్ళే అక్క, నేను చెప్పేది ఏంటంటే వీడు నాగు పాము కరిస్తేనే మనం బతకగలుగుతాం. వీడు చాలా డేంజర్. నించోబెట్టి తినేస్తాడు నిన్ను. నేను నించోబెట్టి ఏ దుబాయ్ బలి పశువుని చేసాడో ఎక్కువ అమ్మేస్తాడు. దేవునికి సమాప్తం చేసిందంటాడు. నిన్ను కనిపించాడు. అసలు అమ్మాయి కనిపించకుండా చేస్తాడు. వచ్చేయాలి అమ్మాయి వాళ్ళ అమ్మనైనా దగ్గరికి వచ్చేస్తేనే బెటర్, చాలా బెటర్. ప్రమాదం ఉంది. వీడు వచ్చి అంటే మీడియాలో వచ్చి 3-4 నెలలు కాలే, 3-4 నెలలు ఎన్ని అవతారాలు వేశారు తెలుసా? ఎన్ని అవతారాలు వేశాడు. అప్పుడు చిన్న జుట్టు ఉండే, ఇప్పుడు ఎంత పెద్ద జుట్టు చిన్న ఉండే. అప్పుడేమో లగ్గుడు అంటే నేను అమ్మాయిని, నేను అఘోరిని, నేను లేడీ అంటే అఘోరి నాగ సాధుని, నేను అమ్మవారు దీక్షకు ఇది చేసిన నన్ను అన్నాడు. ఈ రోజు పెళ్లి చేసుకున్న పురుషలింగం ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి పురుషలింగం ఎక్కడి నుంచి, నీకు ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఫీలింగ్స్ రావద్దంటే నువ్వు కఠోర దీక్షలు చేసిన వ్యక్తి ఈ రోజు నీకు ఫీలింగ్స్ ఎలా వచ్చాయి? నువ్వు మనిషివేనా? నువ్వు ఎవరిని సప్త సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నీ వల్ల ఏం ఉపయోగం? చెత్తారం అంతా లైవ్ చూస్తుంటే చివరి దొంగుతుంది పొద్దుకులు. ఇలాంటి ఐటమ్ వాళ్ళని చూస్తుంటే పొద్దుకులు. కోపంలో న్యాయం ఉంది కాదు, కోపంలో న్యాయం ఉంది కాదు. అమ్మాయిని నష్టం చేశాడు. వీడు ఎక్కడైనా సావని అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేశాడు. ఒక టెర్రరిస్ట్ కంటే డేంజర్ గా వీడు బ్రెయిన్ వాష్ చేసింది. మ్యాన్పులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని నాశనం చేయడానికి పెళ్లి చేసుకున్నాడు. అమ్మ వర్షిని వచ్చాయి తిరిగి ముందు చెప్తున్నాం. ఎందుకంటే వీడు చాలా డేంజర్. వాడి ఫోటోలు చూస్తుంటే కనిపిస్తున్నాడు భయ్యా. ఏక్ నంబర్ లెక్కున్నాడు వీడు. 14 సంవత్సరాలు వీడు అఘోర దీక్షలు చేసినోడు, కఠిన శిక్షలు పొందినోడు. వీడు 2 సంవత్సరాల క్రితం లింగ మార్పిడి ఎలా జరిగింది? అదే మన మీడియా వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎలా జరిగింది? 2024లోనే మీరు సర్జరీ చేస్తున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీరు 14 సంవత్సరాలు దీక్షలో ఉన్నారన్నారు కదా, ఇది నిజం కాదని మరి ప్రూవ్ అయింది కదా. మీరు ఏమంటారంటే అన్ని కూడా నా మీద పన్నాగాలు పన్ని ఓకే, పన్నాగాలు పంటే నీకు ఎవరైతే గురు శిక్షలు ఇచ్చారో ఆ శిక్షణలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి క్షమించారు. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళకి క్షమించారు. ఇప్పుడు కాశీలో ఉన్న అఘోరలన్నీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తే ఎంతమందిని పెళ్లి చేసుకుంటారు తెలుసా? అఘోరలు అంటే పెళ్లి మీద ధ్యాస ఉండదు. దేవుడు శివనామ స్మరణమే తప్ప ఏది ఉండదు. వాళ్ళ జీవిత లక్ష్యం ఒకటే బ్రో, ఒకటి అమ్మ వర్షిని వచ్చాయి. వాడు చాలా డేంజర్. అణుబాంబు కంటే డేంజర్. వాడు ఏదో నిన్ను మింగేస్తాడు. నువ్వు వచ్చాయి. ఎందుకు చెప్తున్నా అంటే
వీడు గంటకు ఒక మాట పూటకు ఒక మార్చినోడు వీడు అఘోరి. అఘోరి కాదు, అఘోరి వేషంలో ఉన్న ఒక మాఫియా లాంటాడు, ఒక టెర్రరిస్ట్ లాంటాడు. టెర్రరిస్ట్ గానే డేంజర్ వీడు. ఒక అమ్మాయిని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేశాడంటే, ఒక బీటెక్ చదివిన అమ్మాయి, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిని ఏ విధంగా మ్యానిపులేట్ చేసి ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేశాడంటే ఈ టెర్రరిస్ట్ గానే డేంజర్ కదా. ఈ దేశానికి చెల్లింది వాళ్ళ కొడుకు ఫస్ట్. ఇందువల్ల ఏం ఉపయోగం? సనాతన ధర్మము సనాతన ధర్మం అన్నోడు, నీకు హిందుత్వ మతం మీద ప్రేమ ఉన్నాడు, వేరే వర్గాల వారు చూసి నవ్వుతున్నారు. నా కొడుకుని చూసి మన వర్గాన్ని చూసి నవ్వుతారు నీ వల్ల. చిల్లర ముందు వీడు నీతులు ఏం చెప్తాడు, ఏ నీతులు చెప్తాడు వీడు, ఏ నీతులు చెప్తాడు? అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా అన్నాడు. వీడు వీడు చెప్పిన వింటనే కదా, నువ్వు అమ్మాయే కదా, ఇప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయే కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఎందుకు చేసుకున్నావు? నీకు ఏ ధర్మం చెప్పింది? నీకు నువ్వు చెప్పింది అతిమీరుడు కాదు, దాన్ని మాట మీద లేడు. వీడు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టాలి, వీని ఏదైనా చేయాలి. కానీ వీళ్ళు ఏం చేయకుండా పోవాలి, ఏదైనా సావని. కానీ అమ్మాయి బయటకు పంపిస్తే చాలు. సైకాలజిస్టులు చాలా మంది ఉన్నారు, ఎక్స్పర్ట్లు మన ఇండియాలో. ఆ అమ్మాయిని క్లాస్ తీసుకొని సార్ కొంచెం బయటకు తీసుకొస్తే ప్లాన్ చేయండి. అమ్మాయి చూస్తూ ఒక అమ్మాయి జీవితాన్ని మన కళ్ళారు నాశనం అవ్వడం చూస్తున్నాం. పక్కా అవుతుంది. వీడు ఒక ఐటమ్ వాడని తెలిసి మనకు క్లియర్ కడుతుంది. వాడు పుర్రెలు పెట్టుకున్న పుర్రెలు వెళ్ళాత అసలు అన్నమే తినమన్నాడు, ఏ పలహారాలు తింటామన్నారు, పాలు తాగుతామంటున్నారు. అప్పుడు అన్నమే తినమని శవాలు నుంచి బతికెళ్ళమన్నారు. మాకు ఈ భోజనంతో సంబంధం లేదు. నేనే ఇంటర్వ్యూ చేశాను. నువ్వు పెద్ద ఫేక్ అన్నాడు, ముఖం మీద చెప్తాను, బిత్తి చూసాడు. ఆ వీడియో మీద చెప్తాను నేను. బిత్తి అయ్యాడు వీడు, నువ్వు ఫేక్ బ్రో, నీ అగోరి లక్షణాలు ఏంటి సరిగ్గా లేవు అంటే వాడు అసలు మనిషి కాదు బ్రో. అంటున్నాడు కదా, ఒంటికి రాసుకున్న పాన్స్ పౌడర్ పెట్టినట్టున్నారు. అదే యాంకర్ అడిగారు కదా, నువ్వు పాన్స్ పౌడర్ వాడుకొని చేస్తున్నారు అదేం చెప్పేసి. బ్రో, ఏ అఘోరి, ఏ ధర్మశాస్త్రం అయినా సరే, ఏ అఘోరిలైనా సరే కఠోర దీక్షలు చేసిన అఘోరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నగ్నంగా సమాజానికి తప్పుదోవ పట్టించేది ఎప్పటి వరకు ఏది ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, వీడొచ్చి సమాజాన్ని కానీ సొసైటీని నాశనం చేయాలని రెడీగా ఉన్నాడు. వీడి వల్ల వీడి ఫోటో మొన్న కృష్ణనగర్ లో తిరిగారంట బ్రో. వీడు కృష్ణనగర్ లో తిరిగి 2 సంవత్సరాలు కృష్ణనగర్ లో తిరిగి రంగురంగుల జుట్లు వేసుకుని కళ్ళం వేసుకుని ఈ రోజు నువ్వు తిరిగేటోడు జనాలందరూ కూడా పిచ్చోడు కాదు మ్యాన్, జనాలను కాదు, ఒక దేశాన్ని వీడు బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేశాడు. అది ఏం చదువుకున్నాడు ఇలాంటి ముసుగులేసి చాలా మంది కూడా ఇదే దోవలో వెళ్తే చాలా మంది ఉన్నారు. చాలా ప్రమాదం జరుగుతాయి. ఎందుకు అంత ఆవేశపడుతున్నా అంటే ఇలాంటి దొంగ అఘోరాలని అసలు ఏం చేస్తే ప్రభుత్వం మీకు బాగుంటుందని అంటే ప్రభుత్వం గురించి నాకు తెలియదు సార్. నేను ఒక మాట చెప్తున్నా, అమ్మాయి ఏదో ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేశాడు. ఆ అమ్మాయిని తిరిగి అమ్మాయిగా వాళ్ళ అమ్మనమ్మని అప్పచెప్తే బెటర్. అప్పచెప్పాలి. అమ్మాయిని బ్రెయిన్ వాష్ మళ్ళీ మనము లైఫ్ ఏంటో చూపించాలి. ఇది లైఫ్ నీది, ఇలా నీ లైఫ్ సాక్రిఫైస్ చేయకుండా ఇది నీ లైఫ్ అని చూపించి తీసుకొచ్చి అగోరి నేను అగోరి అవుతా అంటే నువ్వు వేరే మార్గంలో వెళ్ళి నీ వేరే ప్రాసెస్ ఉంటది. ఈవెన్ పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏదో ఒక రోజు అమ్మ వీడు నిలువెత్తున నేను అంతం చేసి రోడ్డు మీద అంతం చేసేసి తనే భస్మం అయిపోయిందని చెప్తాడు. వీడు అమ్మేసి దేవుని భస్మం అయిపోయిందని చెప్తాడు. వీడు చాలా డేంజర్. జాగ్రత్త అమ్మ వీడితో. వరుసమ్మా మీ అమ్మని దగ్గరకు వచ్చేసేయండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. బీటెక్ చదువుకున్నారంట, నాకు తెలియదు. మీకు చాలా పెద్ద భవిష్యత్తు ఉంది. నాకు చాలా పేర్లు ఉన్నాయి. వినలేదు. అది ఒక టెర్రరిస్ట్ ఎలా తయారవుతాడంటే ఇలాంటి వాళ్ళని చూసి బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారంటే దాని గురించి అలాగా ఆ రేంజ్ లో వీడు బ్రెయిన్ వాష్ చేశాడు. సో అమ్మాయి కొంచెం మారి వస్తే మనం కళ్ళ ముందు మనం చూస్తుంటే ఈ రోజు మన లైవ్ లో చూస్తున్నాం. ఏ రోజు అమ్మాయి ఇలాగా మారిపోయి ఇలాగా చూస్తాం, ఏదో రోజు వస్తుంది. ఆ రోజు రాకముందే ఈ అమ్మాయి బయటకు వస్తే బెటర్. మనమే తీసుకురావాలి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఇంకా వాడు ఏదో పోరాటం ఏదో చెల్లదు అంతే బ్రో.